దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ మహిమ చర్చి మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనందరినీ దేవుడు బలపరచును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నేను మానివేసి తిని. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నేను మానివేసి తిని. చదవండి, పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని శాస్త్రలు మానివేసి తిని. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నేను మానివేసి తిని. ఏం మానివేశాడో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్పాడు. ఈ రోజున దేవుని బిడ్డలు గమనించండి, మనము దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం, దేవుని బిడ్డలుగా దేవుని రక్తంలో కడగబడిన మనము మానవలసినవి ఎప్పటికీ మనం మానివేశామా? ఈ రోజున మానివేయకుండా మనం ఇంకా దేవుని స్తుతిస్తూనే ఉన్నాం. మానవలసిన వాటిని మానివేయకుండా, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా మనం ఇంకా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూనే ఉన్నాం. అందుకే దేవుడు ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నేను వారి జీవితాలకి ఎంటర్ అవ్వాలంటే, నేను వారికి కృపను అనుగ్రహించాలంటే వారిని నా కుమారుడు పౌలు మానేసినట్లు వారిని కూడా మానివేయమని చెప్పు. హల్లెలూయా. ఈ రోజున మనం మానివేయాలి. ఏం మానివేయాలి? అసలు మనం మానివేసిన ఏంటి అంటే ఇంకా మనం మానవలసిన ఉన్నాయా? అవును, ఉన్నాయి. ఈ రోజున మన దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ పరిపూర్ణంగా మానవలసిన వాటిని ఇంకానూ మనం చాలా విషయాలు మానలేదు. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని ఇంకనూ మనం దుఃఖపెడుతూనే ఉన్నాం. ఈ రోజున దేవుడు మనల్ని ఉన్నతమైన దర్శనం దేవుడు మనకు కలగజేయాలంటే మనం కొన్ని విషయాలు మానివేయాలి. ఏం మానాలి? ఒకటి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారం మనం మానవలసిన ఏంటో తెలుసండి? ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపించి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని మాట్లాడటం మనం మానాలి. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నాం, మనం ఇతరులను బాధించటం మానేశామా? ఈరోజు చాలామంది మాటల చేత బాధించబడతారు. దేవుని బిడ్డలు మనకి ఇవి తగునా? యేసు ప్రభువుని యేసు ప్రభు ఎప్పుడు ఎవరిని తిరస్కరించలేదే, ఎవరిని చిన్న చూపు చూడలేదే. అందుకు దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లని మీ అందరితో దేవుడు చెప్తున్నాడు, మీరు వీటిని మానివేయాలి. వేటిని మానివేయాలి? ఇతరులను బాధించుట, అలాగే వేలు పెట్టి తిరస్కరించుట. నువ్వెంత, నీ జీవితం ఎంత, నీ బ్రతికెంత అన్న తిరస్కరించిన మాటలు మనం మాట్లాడకూడదు. అంతేకాదు చెడ్డ మాటలు పాల్గొనటం మనం మానివేయాలి. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ చెడ్డ మాటలు మాట్లాడటం ఇంకా మానలేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, చెడ్డ మాటలు పలకటం మానివేయండి, ఇతరులని తిరస్కరించడం, బాధించటం మానివేయండి. దేవుడు మన పక్షాన్ని నుండి అపోస్తలుడైన పౌలుకి ఇచ్చిన కృపను, ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండవది మనం మానివేసింది ఏంటో తెలుసా? అదే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసండి? తిరుగుబాటు చేయటం మానివేయాలి. ఈ రోజున దేవుని బిడ్డలు మనం తిరుగుబాటు చేయటం మానేసామా? దేవుని సన్నిధిలో దేవుని మందిరానికి వస్తూ దేవుని స్తుతిస్తున్న మనం కొన్ని సందర్భాల్లో సేవకుడి మీద తిరుగుబాటు చేస్తాం, దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేస్తాం, వాక్యం మీద తిరుగుబాటు చేస్తాం. మనకి ఏదైనా బాధ కలిగిందనుకోండి, వెంటనే మనం తిరుగుబాటు చేస్తాం. అయ్యో, దేవుడు ఎందుకు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు అన్న జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటాం. అయితే ఆ పౌలు గారు అంటున్నాడు, ఒకప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్ల శాస్త్రాలు చేసేతాను, కానీ ఇప్పుడు నేను పెద్దవాడినైతిని, వాటిని మానివేసి తిని. ఈ రోజున దేవుడు కోరుకుంటున్నాడు, ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, సహోదరి, దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు, మీతో నడవాలనుకుంటున్నాడు, మీతో కలిసి భోంచేయాలనుకుంటున్నాడు. కానీ మీరు మానివేయాల్సినవి మానివేయాలి. మీరు మానవలసినది ఏంటో తెలుసండి? ఇతరులను బాధించటం మానాలి. మీ మాటల చేత ఒకవేళ బాధించబడుతున్నారేమో, తిరస్కరించటం మానివేయాలి. అలాగే చెడ్డ మాటలు మాట్లాడటం మానేయాలి, అవి మానివేయండి. రెండవది మీరు మానివేసింది తెలుసా? తిరుగుబాటు చేయటం మానండి. దేవుడు మీ పక్షా నుండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవుని వందనాలు. ఈరోజు మేము ఏమి మానివేయాలో, నీ సన్నిధికి వస్తున్న మేము ఏం మానివేయాలో మీరు మాతో మాట్లాడారు, గుర్తు చేశారు. బిడ్డలు మేము మానివేస్తాను తీర్మానం చేసుకున్నారు, వారిని దీవించి అభివృద్ధి పదంలో నడిపించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి గమనించండి, ఈ వాక్యాన్ని విని ఆదరించబడితే మీరు అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఒకవేళ మీరు ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉంటే మీరు ఈ కింద ఉన్న ఈ ఫోన్ నెంబర్లు, స్క్రోలింగ్ అవుతున్న ఫోన్ నెంబర్లు చూడండి, వాటికి ఫోన్ చేయండి. మీ కొరకు ఎప్పుడు ఈ మహిమ చర్చ్ మినిస్ట్రీ తరఫున మీ కొరకు ప్రార్థనలు చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరిచర్య కొరకు, ఆదరణ గారి కొరకు మీరు అందరూ ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలు.